హలో ఫ్రెండ్స్. ఇప్పటివరకి మన 'కూలీ' నుంచైతే సరైన సాలిడ్ అప్‌డేట్ అయితే మన ముందుకైతే వచ్చాయన్నమాట. ఇక పైన కూడా అలాంటి అప్‌డేట్సే రిలీజ్ అయ్యే వరకు వస్తాయా అంటే ఖచ్చితంగా కూడా వస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే రీసెంట్‌గానే మనకొక టీజర్ అయితే మొన్నటికి మొన్నే రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అందులోని మన 'రజనీకాంత్' గారు అయ్యుండొచ్చు, అదేవిధంగా మన 'నాగార్జున' గారు అయ్యుండొచ్చు ఏ విధంగా కనిపించారో అందరికీ తెలిసిందే. మన 'నాగార్జున' గారైతే అందులో ఒక విలన్ క్యారెక్టర్ చేయబోతున్నారనైతే మనకు క్లారిటీగా అయితే క్లుప్తంగా అయితే అందులో అర్థమైపోతుందనమాట. ఆ సీన్‌లోనైతే. సో, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులోనైతే చాలా పెద్ద పెద్ద స్టార్సే ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. మన కన్నడ స్టార్ 'ఉపేంద్ర' అదే విధంగా బాలీవుడ్ స్టార్ మా 'అమీర్ ఖాన్' గూడా ఈ మూవీలో నటిస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఈ మూవీ మీదైతే చాలా మందికైతే భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకు అంటే ఈ మూవీ మన 'రజనీకాంత్' గారి చివరి మూవీ అవుతుందా అంటే నాకు తెలిసినంత వరకు అంటే రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నారు గనక ఖచ్చితంగా ఈ మూవీ లాస్ట్ అవుతుందనైతే నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు మరి తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పటివరకి మన 'రష్మిక' అదే మన 'పూజా హెగ్డే' నుంచి సాలిడ్ మూవీస్ ఏవి రావటం లేదురా బాలీవుడ్‌లోకి వెళ్ళిపోయారు. మన టాలీవుడ్‌ని వదిలేసి బాలీవుడ్ అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ గూడా సరైన హిట్స్ తగలలేదు. మరిప్పుడు ఏం చేయాలి? 'పూజా హెగ్డే' ఫ్యాన్స్ మొత్తం గూడా డిసప్పాయింట్‌లో ఉన్నారనమాట. అది ఆ విధంగా అనుకుంటాను. ఇప్పుడు వాళ్ళందరికీ గూడా ఒక విధంగా శుభవార్త అనే విధంగా అయితే ఒక న్యూస్ అయితే మనకైతే తెలుస్తుంది. ఇప్పటికే 'శృతి హాసన్' గారైతే 'కూలీ' మూవీలో నటిస్తున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడు మన 'పూజా హెగ్డే' గారు గూడా మన 'కూలీ' మూవీలో నటిస్తున్నట్లయితే మనకైతే వస్తున్న న్యూస్ అనమాట. అందులోనైతే ఒక పోస్టర్ అయితే మన ముందుకైతే దర్శనమిచ్చింది. ఇందులోని మన 'శృతి హాసన్' గారైతే చాలా హాట్‌గా కనిపిస్తారు. సారీ. 'పూజా హెగ్డే' గారైతే చాలా హాట్‌గా అయితే కనిపిస్తున్నారనమాట. ఇది ఒక స్పెషల్ సాంగ్‌కా? లేకపోతే మూవీలో ఒక స్క్రిప్ట్ కింద ఒక వర్క్ ఏమైనా ఉందా? అన్నదైతే చూడాల్సి ఉంది. తొందరలోనే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే మన ముందుకైతే వస్తాయన్నమాట. మరి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా గూడా 'పూజా హెగ్డే' గారైతే 'కూలీ' మూవీలో నటిస్తున్నారా? ఈ మూవీలో గాని ఖచ్చితంగా గాని 'పూజా హెగ్డే' గారు గాని నటిస్తే మళ్ళీ సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చే ఉద్దేశం అయితే మళ్ళీ ఈ మూవీ ఇండస్ట్రీలో సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉంటాయనైతే నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ వరకు కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్ యూ.